మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మీరు ఈరోజు వింటున్నారు నెట్వర్క్ మార్కెటింగ్కి భగవద్గీత పార్ట్ 14. మిత్రులారా, 14వ భాగం వింటున్నారు. మిత్రులారా, మీకు ఈ వీడియోలో మీరు నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఒక ప్లాట్ఫామ్లో సక్సెస్ కావడానికి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రపంచంలో ఏ వ్యక్తి సక్సెస్ కావాలన్నా కూడా ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ లేకపోతే ఏ వ్యక్తి కూడా సక్సెస్ కాడు అని చెప్తూ ఉంటాను మిత్రులారా. అలాగే మీరు మంచి ప్లాట్ఫామ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ప్లాట్ఫామ్లో ఎంచుకున్నప్పుడు ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎలా చేస్తే మీకు సక్సెస్ వస్తుంది, ఏం చేయాలి, నెట్వర్క్ మార్కెటింగ్లో అంత ఈజీగానే సక్సెస్ వస్తుందా, ముందుగా మన ఆలోచన విధానం ఎలా పెంచుకోవాలనే విషయంలో ఈ వీడియో ఉంటుంది మిత్రులారా. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే మీ టీంకి కూడా షేర్ చేయండి. చాలా అద్భుతమైన సమాచారం మీకు ఈ వీడియోలో నేను ఇవ్వబోతున్నాను మిత్రమా. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ జీవితంలో కానీ కష్టాలు సవాళ్ళు ఎదురైనప్పుడు మనల్ని మనం ఎలా నిలబెట్టుకోవాలి అనే అంశంతో ఈ వీడియో ఉంటుంది. ఇక్కడ మీరు ఈ వీడియో వింటున్న మీ అందరికీ కూడా నా పేరున ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను మీతో మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడికి మీ గుండెల్లో నిద్రపోతున్న ఒక సింహాన్ని నిద్రలేపడానికి ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా. అవునండి, ప్రతి ఒక్కరిలో శక్తి సామర్థ్యాలు ఉంటాయి, ప్రతి ఒక్కరిలో సింహం లాంటి ధైర్యం ఉంటుంది, కానీ వాటిని పడుకోబెడతారు. కానీ మీరు ఆ సింహాన్ని నిద్రలేపడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను మిత్రులారా. అందుకోసం లాస్ట్ వరకు చూడండి మిత్రమా. జీవితం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఈరోజు మనం అనుకున్నది జరగకపోవచ్చు, కానీ చాలామంది ఒక చిన్న ఓటమి రాగానే నా జీవితం ఇంతే, నా తలరాత ఇంతే అని చేతులు ఎత్తేస్తారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను మిత్రమా. మీరు ఈ లోకంలోకి కేవలం జీవించి ఒకరోజు చనిపోవడానికి వచ్చారా, లేదా మీకంటూ ఒక చరిత్రను సృష్టించడానికి వచ్చారా? గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనిషి జన్మ అనేది అద్భుతం. మీరు చరిత్రను సృష్టించడానికి వచ్చారు. ఎస్ ఆర్ నో? గుర్తుపెట్టుకోండి, పుట్టడం మన చేతుల్లో లేదు, చావడం కూడా మన చేతుల్లో లేదు. కానీ ఈ రెండింటి మధ్య ఉన్న జీవితాన్ని ఎలా బ్రతకాలి అనేది 100కు 100% మన చేతుల్లోనే ఉంది మిత్రమా. సమస్యలు లేని జీవితం ఎవరికీ ఉండదని గుర్తుపెట్టుకోండి. సమస్యలు లేని జీవితం ఎవరికీ ఉండదు మిత్రమా. గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్. సమస్యలు అందరికీ ఉంటాయి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందనే సత్యాన్ని తెలుసుకోండి. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది మిత్రమా. మీరు విజేతగా నిలవడానికి మీ సమస్యను మీరు ఎదుర్కోవాలి. ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనేది మీరే నిర్ణయించుకోవాలి మిత్రమా. ఓటమి అనేది విజయానికి మొదటి మెట్టు అని గుర్తుపెట్టుకోండి. ఓటమిని చూసి కుంగిపోకుండా దాని నుండి పాఠాలు నేర్చుకోవడం చాలా మంచిది అని నేర్చుకోండి. చాలామంది అడుగుతుంటారు, అన్నా నేను చాలా కష్టపడుతున్నాను కానీ నాకు ఓటమి ఎదురవుతుంది అని. వారికి నేను చెప్పేది ఒకటే, ఓటమి అనేది ముగింపు కాదు, అది మీ విజయానికి పునాది. ఈ ప్రపంచంలో ఏ గొప్ప వ్యక్తి కూడా మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించలేదు అనే సత్యాన్ని తెలుసుకోండి. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి ముందు 1000 సార్లు విఫలమయ్యాడు. ఎవరైనా ఆయనను నువ్వు 1000 సార్లు విఫలమయ్యావని అడిగితే ఆయన ఏమంటాడో తెలుసా? నేను 1000 సార్లు విఫలం కాలేదు, బల్బును ఎలా తయారు చేయకూడదో 1000 మార్గాలను కనుగొన్నాడు. అది కదా దృక్పథం అంటే, అది కదా యాటిట్యూడ్ అంటే. మిత్రమా, మీ యొక్క యాటిట్యూడ్ని పెంపొందించుకోండి, మీ యొక్క నైపుణ్యతను పెంపొందించుకోండి. ఎప్పుడైతే మీ యొక్క నైపుణ్యతను పెంపొందించుకుంటారో, మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారో, అప్పుడే నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఈ సెక్టర్లో సక్సెస్ అవుతారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ భగవద్గీత 14లో మీకు అదే నేర్పిస్తుంది మిత్రమా. మీరు భగవద్గీతలో యుద్ధరంగంలో ఉన్న అర్జునుడికి ఎలాగైతే కృష్ణుడు దిశానిర్దేశం చేశాడో, ఈ నెట్వర్క్ మార్కెటింగ్ గీత మీ జీవితంలో ఖచ్చితంగా మీరు ఎదగడానికి, ఈ బిజినెస్లో నెట్వర్క్ మార్కెటింగ్ అనే ఈ యుద్ధంలో మిమ్మల్ని గెలిపించడానికి ఈ యొక్క వీడియో మీకు ఒక మార్గదర్శిగా మారుతుంది, ఉపయోగపడుతుందని సత్యాన్ని తెలుసుకోండి. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? కేవలం కొంత డబ్బు సంపాదించడానికా? కాదు కదా. మీ యొక్క తలరాతను మార్చుకోవడానికి, మీ కుటుంబానికి ఒక అద్భుతమైన భవిష్యత్తును ఇవ్వడానికి కదా వచ్చారు. సమాజంలో ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చారు. అవునా కదా మిత్రమా? గుర్తుపెట్టుకోండి, సాధారణమైన జీవితాన్ని గడపడానికి ఏ రంగమైనా సరిపోతుంది, ఏ పనైనా సరిపోతుంది. కానీ మీరు ఒక అసాధారణమైన సామ్రాజ్యాన్ని సృష్టించాలంటే మాత్రం నెట్వర్క్ మార్కెటింగ్ మాత్రమే ఏకైక మార్గం అని తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఇక్కడ లక్షలు పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేదు. జస్ట్ కేవలం మీ కష్టాన్ని నమ్ముకొని మీరు ముందుకు వెళ్తే చాలు. మీరు వదలకుండా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్ ఖచ్చితంగా మిమ్మల్ని విజయ శిఖరాలు చేరుస్తుందని సత్యాన్ని తెలుసుకోండి. అందుకే మీరు నెట్వర్క్ మార్కెటింగ్ నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా మీరు విజయం సాధించడానికి మీ ప్రయత్నం ఆపకుండా ప్రయత్నం చేయండి. మీరు ఈ బిజినెస్లోకి రాగానే చాలామంది అడిగే మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? సార్, నేను ప్లాన్ చెప్పడానికి వెళ్తుంటే అందరూ నో అంటున్నారు అని అడుగుతున్నారు, నా వల్ల కాదేమో అని నేను అనుకుంటున్నాను. కానీ మిత్రమా, ఈరోజు నేను మీకు ఒక రహస్యం చెప్పనా? నెట్వర్క్ మార్కెటింగ్లో నో అంటే
నెక్స్ట్ ఆపర్చునిటీ మిత్రమా. అవును, నేను మీకు రహస్యం చెప్తున్నాను. ఆ రహస్యం ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్లో నో అంటే నెక్స్ట్ ఆపర్చునిటీ అంటే తదుపరి అవకాశం అని అర్థం మిత్రమా. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు కదా, కర్మణ్యవాది కారేస్తే మా ఫలేష్ కదేశన అని. అంటే దాని అర్థం ఏంటి? నీ పని నువ్వు చెయ్యు, ఫలితం గురించి ఇప్పుడే ఆలోచించకు అని చెప్తాడు. అవునా కదా? నీ పని నువ్వు చెయ్యు, ఫలితం గురించి ఇప్పుడే ఆలోచించకు. అలాగే మిత్రమా, నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో మీ ప్లాన్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు మీ ప్లాన్ చెప్పడం అనేది మీ బాధ్యత. అవునా కదా? జైన్ అవ్వడం కాకపోవడం అనేది వారి బాధ్యత, వారి ఇష్టం. అవునా కదా? మీ బంధువులు నవ్వుతున్నారు, నవ్వనివ్వండి. స్నేహితులు ఎగతాలు చేస్తున్నారు, చేయనివ్వండి, నో ప్రాబ్లం. సమాజం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తుందా, చూడనివ్వండి. ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని చూసి నవ్వే వాళ్ళే రేపు మీరు లగ్జరీ కారులో దిగుతుంటే చప్పట్లు కొడతారు. ఈరోజు మిమ్మల్ని వద్దన్న వాళ్ళే రేపు మీతో ఒక సెల్ఫీ దిగడానికి క్యూలో కడతారని సత్యం తెలుసుకోండి. ఆ సెల్ఫీ దిగాలన్నా, వాళ్ళు మీకోసం చప్పట్లు కొట్టాలన్నా కూడా మీరు ఏదైతే నమ్మకం ఉంచి పని స్టార్ట్ చేశారో ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి కదా. ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేశారో వాళ్ళకు మీ మాటలతో సమాధానం చెప్పకండి. మీ సక్సెస్తో వాళ్ళ నోళ్ళు ముయించండి మిత్రమా. అవును మిత్రమా, మీ మాటలతో వాళ్ళకి సమాధానం చెప్పొద్దు, మీ సక్సెస్తో వాళ్ళ నోళ్ళు ముయించాలి. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కేవలం నెంబర్లను పెంచడం కాదు, నమ్మకాన్ని పెంచడం అనే సత్యాన్ని తెలుసుకోండి. అవును మిత్రమా, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే కేవలం నంబర్లను పెంచడం కాదు, నమ్మకాన్ని పెంచుకోవడం, మనుషులను చేర్పించడం కాదు, వాళ్ళని లీడర్లుగా మార్చడం. చాలామంది లీడర్స్ చేసే తప్పు ఏంటో తెలుసా? జనాలు రావడం లేదా అని బాధపడతారు, కానీ నిజానికి జనాలు మీ కంపెనీ చూసి రారు, మీ ప్రోడక్ట్ని చూసి రారు, వారు మిమ్మల్ని చూసి వస్తారని గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని చూసి వస్తారు, మిమ్మల్ని నమ్మి వస్తారు. మరి మీ టీం మిమ్మల్ని నమ్మి రావాలంటే మీలో ఎలాంటి లక్షణాలు ఉండాలి? నిజాయితీ, ఆనెస్టీ, మీ మాటల్లో చేతల్లో స్పష్టత ఉండాలి. మీరు నిరంతర అభ్యాసం, కంటిన్యూస్ లెర్నింగ్, నేర్చుకోవడం అనేది ఆపేయకండి. మీరు నేర్చుకోవడం ఆపిన రోజున మీ ఎదుగుదల ఆగిపోతుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. మీలో పేషెన్సీ ఉండాలి. మీ బిజినెస్ ఓవర్ నైట్ అనేది రాదని గుర్తుపెట్టుకోండి. మీ బిజినెస్ అనేది ఓవర్ నైట్గా కోటీశ్వరం చేసే లాటరీ కాదు ఈ బిజినెస్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక వ్యవస్థ. మీరు మొక్క నాటిన వెంటనే పనులు రావు కదా మిత్రమా. మీరు మొక్క నాటిన వెంటనే పనులు రావు కదా. నీళ్లు పోసి కాపాడితేనే అది పెద్ద వృక్షమై అదొక తీపి ఫలాలను ఇస్తుంది. అలాగే మీరు తీపి ఫలాలను ఎంజాయ్ చేయాలంటే మీ నెట్వర్క్ మార్కెటింగ్ అనే బిజినెస్ని మీ పేషెన్స్తో బిల్డ్ చేయాలి కదా, పెంచి పోషించాలి కదా. మీ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ కుటుంబ సభ్యుడిలా భావించండి. వాళ్ళ సక్సెస్ కోసం మీరు కష్టపడండి, వాళ్ళకి సక్సెస్ చూపించండి. మీ సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుందని సత్యం తెలుసుకోండి. మీ కింది వాళ్ళని మీరు సక్సెస్ చేసినప్పుడు మీ సక్సెస్ అల్టిమేట్గా వస్తుంది. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క అసలైన సక్సెస్ సూత్రం మిత్రమా. ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క అసలైన సక్సెస్ సూత్రం మిత్రమా. దానికోసమని మీరు కంఫర్ట్ జోన్ నుండి బయటకు రండి. మీరు కంఫర్ట్ జోన్లో ఉండకండి. మీరు సక్సెస్ కావాలంటే, మీరు విజయం సాధించాలంటే కంఫర్ట్ జోన్లో ఉండకండి. చాలామందికి పెద్ద పెద్ద కళలు ఉంటాయి. లగ్జరీ ఇల్లు కావాలని, విదేశీ ప్రయాణాలు చేయాలని, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని అనుకుంటారు. కానీ పొద్దున్నే నిద్ర లేవడానికి బద్ధకం చూపిస్తారు. ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడాలంటే భయం, మీటింగ్కి రావాలంటే సాకులు చెప్తారు. ఇలా ఉంటే సక్సెస్ ఎలా వస్తుంది మిత్రమా? ఎలా వస్తుంది మీరే చెప్పండి. మీరు మీ కంఫర్ట్ జోన్ వదిలేసినప్పుడే కదా సక్సెస్ మీ జీవన విధానంలోకి వస్తుంది. మీ సక్సెస్ అంటే మీ జోన్లోకి వస్తుంది. మీరు కనుక కంఫర్ట్ జోన్లో ఉంటే సక్సెస్ జోన్లోకి ఎప్పుడు కూడా మీరు అడుగు పెట్టలేరనే సత్యాన్ని తెలుసుకోండి మిత్రమా. విజయం ఊరికే రాదు, దానికి చెమట చిందించాలి, సమయాన్ని త్యాగం చేయాలి. అందరూ ఆదివారం టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే మీరు మాత్రం ఎండనక వాననక ఫీల్డ్లో నిలబడి ప్లాన్ చెప్పాలి మిత్రమా. అప్పుడే మీకు విజయం అనేది వస్తుంది, సక్సెస్ అనేది వస్తుందని గుర్తుపెట్టుకో. రాత్రిలో అందరూ నిద్రపోతుంటే మీరు రేపటి గోల్స్ కోసం, రేపు మీరు సాధించాల్సిన విజయం కోసం మీరు ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. కష్టాలు అందరికీ వస్తాయి మిత్రమా. అంబానికైనా ఆదానికైనా ఎక్కడ కూర్చున్నా కూడా మీకైనా నాకైనా సమస్యలు తప్పవు. కానీ సాధారణ మనుషులు సమస్యలు రాగానే వెనుకడుగు వేస్తారు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్స్ సమస్యలను ఎదుర్కొని చరిత్ర సృష్టిస్తారు. మీరు కూడా ఆ చరిత్ర సృష్టించే వారిలో ఉండండి. మీరేం చేయాలనుకుంటున్నారు అనేది గుర్తుపెట్టుకోండి. సాకులు చెప్పకండి. మీరు సాకులు చెప్తూ వెనుకబడిపోతారా లేక చరిత్ర సృష్టిస్తారా అనేది డిసిజన్ మీది మిత్రమా. మీ డిసిజన్ టైం ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఈ 14వ భాగంలో నేను చెప్పే మాటలు మీకు చాలా ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ భాగం ముగించే ముందు నేను మీకు కొన్ని అద్భుతమైన మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే ఈరోజు మీరు ఈ వీడియో చూసిన తర్వాత, ఈ వీడియో విన్న తర్వాత ఒక సాధారణ వ్యక్తిగా ఉండకూడదు మిత్రమా. మీరు ఒక విజేతగా, ఒక సింహంలా మారాలి. మీరు ఒక సింహంలా మీ యొక్క బిజినెస్ కోసం, మీ టీం కోసం మీరు ప్రయత్నం చేయాలి.
మీరు మీ ఇంటికి వెళ్ళాక మీ తల్లిదండ్రుల కళ్ళలోకి చూడండి, మీ పిల్లల కళ్ళలోకి చూడండి, మీ లైఫ్ పార్ట్నర్ కళ్ళలోకి చూడండి. మీరు ఈ వీడియో విన్న తర్వాత ఒకసారి మీ తల్లిదండ్రుల కళ్ళలోకి చూడండి, మీ పిల్లల కళ్ళలోకి చూడండి, మీ లైఫ్ పార్ట్నర్ కళ్ళలోకి చూడండి. వాళ్ళు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు మీ కళలను నిజం చేసే బాధ్యత మీది కదా, వాళ్ళ కళలను నిజం చేసే బాధ్యత మీదే కదా. మిత్రమా, రాబోయే 2-3 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూడకండి. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకండి. కేవలం మీ గోల్ మీద దృష్టి పెట్టండి, దానికోసమే పనిచేయండి. అర్జునుడికి కేవలం పక్షి కన్ను మాత్రమే కనిపించినట్టు మీకు కేవలం మీ సక్సెస్ మాత్రమే కనిపించాలి మిత్రమా. ఈరోజు ఇప్పుడే మీ యొక్క ప్రయాణం ప్రారంభించండి. ఈ వీడియో చూసిన మరుక్షణమే మీ యొక్క ప్రయాణం ప్రారంభించండి. నేను రోజుకి కనీసం 2 ప్లాన్ చెప్తానని మీరు కమిట్మెంట్ తీసుకోండి. నా టీంని నెంబర్ 1 స్థానంలో నిలబెడతానని మీకు మీరే కమిట్మెంట్ తీసుకోండి. నా కుటుంబ కళలన్నీ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనే ప్లాట్ఫారం ద్వారా నిజం చేసి చూపిస్తానని మిమ్మల్ని మీరు అనుకోండి. ఒక కమిట్మెంట్ తీసుకోండి, ఒక సంకల్పం తీసుకోండి. మిమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదనే సత్యాన్ని తెలుసుకోండి. ఎందుకంటే మీ వెనుక ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది, మీలో అనంతమైన శక్తి ఉంది. లేవండి, పరిగెత్తండి, విజయం సాధించే వరకు విశ్రమించకండి అనే సత్యాన్ని తెలుసుకొని మీరు విశ్రమించకుండా మీ యొక్క విజయాన్ని మీరు విజయ శిఖరాలు చేరుకొని నెట్వర్క్ మార్కెటింగ్ అనే ప్లాట్ఫారంలో 10 మందికి ఆదర్శంగా ఉంటూ మీరు సక్సెస్ అవుతూ మీ తల్లిదండ్రుల కళలని, మీ పిల్లల కళలని, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కళలు, అందరి కళలని, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరి జీవితాలని, కళలని, వాళ్ళ యొక్క జీవిత విధానాలని చేంజ్ చేయాలని, ఆ చేంజ్ చేయడానికి మీరు అకుంఠిత దీక్షతో, బలమైన సంకల్పంతో మీరు అనుకున్నది నెరవేర్చుకునే వరకు మీరు వెనుదిరగకుండా ఆగకుండా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మిత్రులారా. మీరు సక్సెస్ కావడానికి, మీరు విజయ దుందుబి మోగించడానికి ఒక సరైన ప్లాట్ఫారం మీకు దొరికింది. ఈ ప్లాట్ఫారంలో మీరు కష్టపడండి. కష్టే పలే సుఖే అన్నారు తప్ప సుఖే పలే కష్టే ఎక్కడ చెప్పలేరు కాబట్టి, మన పెద్దలు ఎక్కడ చెప్పలేరు కాబట్టి కష్టపడండి. సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది మిత్రమా. అలా కష్టపడుతూ మీ యొక్క సక్సెస్ని 10 మందికి ఆదర్శంగా ఉండేలా మీ జీవితం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ యొక్క టీంకి షేర్ చేయండి. మీరు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ గీత 15లో మళ్ళీ కలుద్దాం మిత్రులారా. అప్పటి వరకు విరామం తీసుకుంటున్నాను, వీడియో ముగిస్తున్నాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.